హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మాసంలో అయితే పూజలు చాలా వస్తుంటాయి. అందులోనూ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది ఈ ఫ్రైడేకి. ఫస్ట్ మనం పూజా సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అలా ఇబ్బంది ఏం ఉండదండి. చూడండి, నేను చెప్పే ఈ పేస్ట్ని అప్లై చేస్తే చాలండి. చూడండి, అప్లై చేస్తుంటేనే ఎలా ఈజీగా అయితే వాష్ అవుతుందో చూస్తున్నారు కదండి. ఇలా ఈజీగా అయితే మనం పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చూడండి, లాస్ట్లో అయితే చెప్తానండి. ఫస్ట్ ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఎలా అప్లై చేయాలనేది అయితే ఫస్ట్ చెప్తున్నానండి. ఇలా అప్లై చేసుకొని 1 మినిట్ అన్నిటికీ అప్లై చేస్తుంటేనే ఆ 1 మినిట్ అయితే ఫినిష్ అవుతుంది. అలా 1 బై 1 స్క్రబ్బర్ తీసుకొని వాష్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత ఈజీగా అయితే వాష్ అయిపోయిందో. ఆ పేస్ట్ యూస్ చేస్తే చాలండి, ఎన్ని పూజా సామాన్లైనా మనం చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే శుభ్రం అయిపోయిందో. ఆ పేస్ట్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చెప్తానండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే మనం నిమ్మకాయలు తీసుకోవాలండి. నిమ్మకాయలు తీసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటి తర్వాత మన చింతపండు ఉంది కదండి, చింతపండుని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఇవి రెండింటిని మనం మిక్సీలో వేసుకోవాలండి. ఫస్ట్ ముక్కలు చేసుకున్న నిమ్మకాయల్ని, తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఆ వాటర్తో సహా అయితే వేసుకోవాలండి. వేసుకొనేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ మెత్తటి పేస్ట్ని మరో గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత మనం ఇంట్లో యూస్ చేస్తాం కదండి సర్ఫ్ పొడి, ఆ సర్ఫ్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, సర్ఫ్ పొడి, చింతపండు, నిమ్మకాయతోటి పూజా సామాన్లు అయితే మనకి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. ఎన్ని పూజా సామాన్లు అయినా క్లీన్ చేసుకోవచ్చండి. ఇత్తడివి, రాగివి ఏవైనా సరేనండి, సూపర్గా ఈజీగా వాష్ అయిపోతుంది. దీన్ని మనం 15 డేస్ 1 మంత్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. కాకపోతే స్టోర్ చేసేటప్పుడు ఆ మూతని మనము లూజ్గా పెట్టాలండి. ఎయిర్ అయితే అవుట్ అవ్వాలండి. అది లెమన్ వచ్చి సిట్రిక్ యాసిడ్ కదండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఇన్ అవుట్ అయ్యేలాగా గ్యాసు మూత లూజ్గా పెట్టుకోవాలండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.